నీ మాటలు జుంటి తేనె దారాల కంటే మధురమైనది. నీ మాటలు మా జీవితాలను బలపరిచేవి, సరిచేసేవి. అలాంటి శ్రేష్టమైన విలువైన మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు మాతో మా అందరితో మాట్లాడి, వినగలిగే చెవులు, గ్రహించగల మనస్సు, పాటించగల జీవితాన్ని నాకు మా అందరికీ మీరు దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘ పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ నా వందనాలు. మంచిది, కొద్దిసేపు మనము దైవ లేఖనము నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. క్రమంగా మనము రోమీలు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ధ్యానం నిమిత్తము రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని కలిసి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. బైబిల్స్ ఉన్న ప్రతి వారు రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందులో మొదటి వచనాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, ఇజ్రాయేలులో రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. వాక్యములో మనం చూస్తే గతించిన వారం అపోస్తలుడైన పౌలు వారి కోసం దుఃఖిస్తున్నట్టు నేర్చుకున్నాం. అంటే ఏ దుఃఖము, రక్షణ గూర్చిన ఒక భారము ఆయనకు ఉంది. అలాగే 10వ అధ్యాయానికి వచ్చేసరికి 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఎవరి కోసం? తన జాతి కోసం, ఇజ్రాయేలుల కోసం. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా వారిని రక్షించండి, వారిని సర్వసత్యంలోనికి నడిపించండి. వారు భక్తి చేస్తున్నారే కానీ సరైన భక్తిలో వారు లేరు. వారికి దైవ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారు క్రియల చేత రక్షణ వస్తుంది, క్రియల చేత రక్షింపబడుతున్నాం అని అనుకుంటున్నారే కానీ విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందనే జ్ఞానము వారికి ఇవ్వండి అని అపోస్తలుడైన పౌలు ఆ సందర్భాన్ని చదువుతుంటే, పౌలు చక్కగా వారి కోసం, వారికి అర్థమయ్యే రీతిలో బోధించడమే కాదు, వారి కోసం భారము కలిగి ప్రార్థిస్తున్న వ్యక్తిగా కనిపిస్తాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు వాక్యంలో నుండి మనం నేర్చుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా, పౌలే కాదు ప్రతి క్రైస్తవుడు కూడా, మనమందరము వీ హ్యావ్ టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేనికోసం ప్రార్థించాలి? దేనికోసం ప్రార్థిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? దేనికోసం అంటే రక్షణ కోసం. నేను పొందుకున్న రక్షణ మా జాతి, మా కుటుంబం, మా గ్రామం పొందుకోవాలనే భారం మనకు ఉండాలి. అపోస్తలుడైన పౌలు హి వాస్ ప్రేయింగ్ ఫర్ ఇజ్రాయెల్. వారి యొక్క జాతి కోసం ఒక బర్డెన్ కలిగి, ఒక భారము కలిగి ప్రార్థన చేస్తున్నట్లుగానే మనం కూడా పౌలు గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము కూడా ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. వాక్యంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదట 4 వచనాలు చూస్తే అక్కడ ఎలా రాయబడి ఉంది? ఒకసారి బైబిల్స్ ఉన్నవారు తెరిచి చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాము. చూడండి, చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషులందరి కొరకు, అలాగే కొంచెం క్రిందకి వెళ్తే అంటాడు రాజుల కొరకు, అలాగే అధికారుల కొరకు, అలాగే మీరు విజ్ఞాపన చేయండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే
మనము అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి కోసం ప్రార్థన చేయాలి. అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి ప్రోత్సహిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రతి వారి కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి వారి కోసం ప్రార్థన చేయాలి. వాక్యంలో మనం చూస్తే 3-4 వచనంలో 4వ వచనంలో ఉంటుంది, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారి ఉండవలనని హెచ్చరించుచున్నాడు. అంటే మనుషులందరూ కూడా ఏం పొందాలని? ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందుకని మనం ఏం చేయాలట? ప్రార్థన. మనుషులందరూ రక్షింపబడాలంటే మనం సహాయం చేయాలంటే చేయగలమా? చేయలేం. దేవుడు ఏమంటున్నాడు? సహాయం చేయమన్నాడు. ఏ సహాయము? ధన సహాయమా, వస్త్రమా, అదన్నీ ప్రక్కన పెడితే అంతకంటే ప్రాముఖ్యంగా నీవు ఎలాగైతే రక్షింపబడ్డావో, నువ్వు ఎలాగైతే సత్యాన్ని అంగీకరించావో ఆ సత్యం తోటివాడికి కూడా అంగీకరించాలి. ఆ సత్యం తోటివాడు కూడా మరి అంగీకరించి ప్రభుని విశ్వసించాలని మనమందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన మనం ఏం చేయాలంటే ఇతరుల కోసము చేయాలి. హల్లెలూయా. ఇతరుల కోసం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులే. అన్యులు వారి గుడికి వెళితే అందరి కోసం చేస్తారా? వారి కోసం. కానీ ఒక క్రైస్తవుడు దేవుని దగ్గరికి వస్తే ప్రార్థన చేసేటప్పుడు తన కోసమే కాదు, తన కుటుంబం కోసమే కాదు, తోటి వారి కోసం, గ్రామం కోసం, భారము కలిగిన వారు దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేసేవాళ్ళు కేవలం క్రైస్తవుల్లోనే చూస్తాం. నిజంగా దేవుడు మనకిచ్చిన ఒక ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత, దేవుడు మనకిచ్చిన విషయం ఏంటంటే మనమందరము తోటి వారి కోసం ఎలా ఉండాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలంటే వారు సత్యాన్ని అంగీకరించి, అది క్రియల చేత వచ్చేది కాదు, విశ్వాసం ద్వారా రక్షణ వస్తుందని ప్రతి వారు గుర్తించాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నట్లు మనము కూడా, స్వనీతి పరులు లోకంలో చాలామంది ఉన్నారు. మేము నీతిమంతులమే, మాలో పాపం లేదు అని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఏ జ్ఞానం రావాలి? మానవ జ్ఞానం, లోక జ్ఞానం మర్చిపోయి, లేకపోతే లోక జ్ఞానాన్ని వారు ప్రక్కన పెట్టి దైవ జ్ఞానం పొందుకొని వారి మనోనేత్రాలు తెరవబడి సత్యాన్ని అంగీకరించాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మిషనరీ ప్రపంచంలో చాలామంది సువార్థికులు మన దేశానికి కొంతమంది వస్తే మరొక దేశానికి మరికొంతమంది, అలా మిషనరీస్ అనగా ఒకే స్థలంలో వారు ఉండకుండా అనేక ప్రాంతాలు కాలినడకన సువార్త చేస్తూ అనేక ప్రదేశాల్లో సత్యాన్ని ప్రకటించిన చాలామందిలో ఒకరిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరనంటే జాన్ హెడ్. అందరు చెప్తారా? జాన్ హెడ్. ఈ జాన్ హెడ్ అని ఈయన ప్రియులరా, ఆయన పుట్టిన తర్వాత ఆయన క్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని గురించిన జ్ఞానం పొందుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత ఆయన కూడా ప్రేరేపింపబడ్డాడంట. ఏంటి ప్రేరేపణ అంటే, నేను నా గ్రామానికి, నా దేశానికి పరిమితం అవ్వకూడదు, నేను తప్పకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలి అని ఆయన ఎంచుకున్న దేశం ఏంటంటే మన దేశం. ఏ దేశం మందే? తెలుగుదేశమా? ఏ దేశం మందే? భారతదేశం. భారతదేశాన్ని ఎంచుకున్నాడట. దేని చెప్పడానికి? టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించడానికి. జాన్ హెడ్ ఆయన ఒక భారము కలిగి మరి భారతదేశంకి వచ్చాడు. మరి భారతదేశంకి వచ్చిన తర్వాత జాన్ హెడ్ ఏం చేస్తారు అంటే, ఆయన సువార్త ప్రకటించకుండా ఎక్కువ సమయాన్ని వాక్యం చదవడానికి, ఎక్కువ సమయాన్ని ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడట. కారణం ఏంటంటే ఆయనకి స్వరం ఎక్కువగా వచ్చేది కాదట. అంటే గట్టిగా మాట్లాడలేడు. 2 వినికిడి ప్రాబ్లం కూడా ఉంది. ఈ 2 సమస్యల వల్ల ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ప్రభువా నీ గురించి ప్రకటించాలంటే నీ గురించి నాకు తెలియాలంటే బైబిల్ చదవాలి. అందుకని
ఆయన ఏం చేసేవారంటే ఎక్కువ శాతం బైబిల్ చదువుతూ మరెక్కువ శాతం ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేస్తే భోజనము ఆహారము తినాలి అనే ఆలోచన కూడా ప్రక్కన పెట్టి గదిలోకి వెళ్ళి విస్తారమైన ప్రార్థన చేస్తూ ఉంటే బయట నుంచి అనేక మంది చూసి మీరు భోజనం చేద్దిగా రండి అంటే ఆయన అనేవాడంట, నేను ఇంకా ఆత్మల కోసము ప్రార్థన చేయనివ్వండి అని ఎక్కువ సమయము ఆయన ప్రార్థనలో గడుపుతూ వచ్చేవాడట. హల్లెలూయా. ఎవరు అంటే జాన్ హెడ్. ఈ జాన్ హెడ్ అనే ఈ మిషనరీ ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ ఉండగా ఆయన మరి ఆ ప్రార్థన ఏం చేసిందనంటే, ఆ ప్రార్థనలో ఏమని చేసేవాడంటే, ప్రభువా రోజుకు ఒక ఆత్మనైనా నేను చెప్పాలి, రక్షించాలి. ఐ హ్యావ్ టు సేవ్ వన్ సోల్. ఒక ఆత్మనైనా నేను రక్షించాలి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలంగా దేవుడు ప్రతిరోజు ఒక ఆత్మనిచ్చేవాడట. అప్పుడు ప్రార్థన మార్చాడట, ప్రభువా నేను ఒక ఆత్మని అడిగితే ఒక ఆత్మనిచ్చావు, రోజుకు 3 లేదా 5 ఆత్మలు నాకు దయచేయండి అని అలా ప్రార్థన చేసేవాడట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆ భారము కలిగిన ప్రార్థన దేవుడు విని రోజుకి 5 ఆత్మలైనా రక్షింపబడుతూ వచ్చేవట. హల్లెలూయా. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ప్రార్థన, భారము కలిగిన ప్రార్థన. అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగానే ఈరోజు జాన్ హెడ్ కూడా ఆయన కూడా ఎక్కువ సమయాన్ని ప్రార్థన చేశారట. ప్రార్థనకు సమస్తము సాధ్యమే. అందుకని ఆహారాన్ని కూడా ప్రక్కన పెట్టి ఎక్కువ సమయాన్ని ప్రార్థన చేయటం ద్వారా ఒక దినాన్ని బలహీనపడిన ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళితే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు అన్నారట, మీరు ఈసారి నుంచి రెస్ట్ తీసుకోవాలండి, మీది యాక్చువల్గా గుండె ఎడమ వైపు ఉంటుంది కానీ మీ గుండె కుడివైపుకి వచ్చేసింది, మీరు ఎక్కువ వేదన కలిగి ఉన్నారు, మీరు వేదన లేకుండా ఇప్పటి నుంచి మీరు ప్రార్థన లేదా వేదన ఇలాంటివి తగ్గించి మీరు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే బేగానే చనిపోతారు అని డాక్టర్లు చెప్పారంట. అతను గుండె యాక్చువల్గా గుండె అనేది మనకు లంగ్స్ మధ్యలో, ఊపిరితిత్తులు 2 మధ్యలో ఉండే ఒక ప్లేస్, స్థానం. ఎక్కువ శాతం ఏ భాగాన్ని ఎటు సైడ్ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్, అంటే ఏంటి ఎడమవైపు. కానీ డాక్టర్లు ఆయనకి చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కువగా వేదన కలిగి ఉండడం వల్ల, భారము కలిగి ఉండడం వల్ల, దుఃఖంతో ప్రార్థన చేయడం వల్ల, ప్రార్థన మరి భారము కలిగి చేయడం వల్ల ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న హార్ట్ కాస్త ఎటు వచ్చేసింది, రైట్ సైడ్ అంటే కుడివైపుకి వచ్చేసిందంట. డాక్టర్ చెప్పిన మాట అది. ఈరోజు నేను అంటున్నాను, అంత భారము కలిగి ఆ భారతదేశం కోసం ప్రార్థన చేసిన మిషనరీల్లో జాన్ హెడ్ కూడా ఒకరు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఫలితంగా గొప్ప గొప్ప ప్రసంగాలు ఆయన చేయలేదు, కానీ ప్రార్థన ద్వారా అనేక వందల వేల లక్షల ఆత్మలు ప్రభు వైపు త్రిప్పాడట. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను మనం అందరము కూడా కనీసం ఒక్కరి కోసమైనా ప్రార్థన చేస్తున్నామా? కనీసం నీ కుటుంబంలో ఉన్న పర్టికులర్ వ్యక్తి కోసమైనా ప్రార్థన చేస్తున్నావా? రక్షింపబడాలనే కోరిక ఉంటుంది, కానీ ప్రార్థన అనేది మనము చేయలేని పరిస్థితి. కానీ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే పౌలు ఒక భారాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే నా జాతి రక్షింపబడాలి. ఈరోజు మనం కూడా భారం కలిగి ఉండాలి. నీవు రక్షింపబడ్డావా, అయిపోయింది పని అనుకోవద్దు. నెక్స్ట్ నువ్వు చేయవలసిందే నీ కుటుంబం. నీ కుటుంబం రక్షింపబడిందా? నీ చుట్టుప్రక్కల ఉన్నవారు వారు రక్షింపబడ్డారా? మన గ్రామం అయిందా? మనం ఎవరి కోసం? మన యొక్క మండలం, రాష్ట్రం, దేశం, ఇలా మనము భారము కలిగి ఏం చేయాలి? ప్రార్థించాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే, ఎవరో ఈ గ్రామాన్ని రక్షించాలని భారము కలిగి ప్రార్థన చేస్తే, ప్రయాసపడితే, కష్టపడితే, సువార్త ప్రకటిస్తే ఈరోజు కొన్ని ఆత్మలు ఎక్కడున్నాయి? లోకంలో లేవు. ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండి క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే దీని వెనక భారం ఉంది, దీని వెనక ప్రార్థన ఉంది, దీని వెనక ప్రయాస ఉంది, దీని వెనక సువార్త ఉంది. కనుక మనం ఏమీ చేయలేం. ఒకవేళ చేయమన్నా కూడా చేయలేం.
ధన సహాయం చేయలేం, వస్త్ర సహాయం చేయలేం, జ్ఞానాన్ని మనం ఇవ్వలేం, కానీ ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తానండి, కనీసం నా కుటుంబ రక్షణ కోసమైనా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా కుటుంబాన్ని రక్షించేంత వరకు నేను విడిచిపెట్టను అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. తప్పకుండా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొస్తుంది. అగస్టిన్ ఆయన రక్షణ కోసం తన తల్లి బ్రతికి ఉన్నంత కాలం ప్రార్థన చేసిందంట. ఇష్టానుసారంగా ఉండేవాడట, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. త్రాగుతూ తిరుగుతూ విచ్చలవిడిగా స్నేహితులతో తిరుగుతుంటే అగస్టిన్ వాళ్ళ తల్లి చేసిన ప్రార్థన, ఆ దినాన్ని ఆ కన్నీటి ప్రార్థన, ఆ ప్రార్థనలలో ఆ కుమారుడు కొట్టుకొని వచ్చానని చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? నా తల్లి ప్రార్థన వల్లే నేను దేవుని సన్నిధానానికి కొట్టుకొని వచ్చాను, ఆ కన్నీటి ప్రార్థన వల్ల నేను దేవుని సన్నిధానానికి వచ్చాను. ఒకవేళ నేను నా తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు, నా గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను తెలుసుకోలేకపోయాను, కానీ ఆ ప్రార్థన నా తల్లి లేకపోయినా నేను సన్నిధిలో ఉన్నాను. ఒకవేళ మనం చేసే ప్రార్థన, మన పిల్లల కోసం చేసిన ప్రార్థన, ఒకవేళ తల్లిదండ్రులుగా మనం చూడకపోవచ్చు వారి రక్షణ, కానీ నువ్వు లేకపోయినా ఆ ప్రార్థన బ్రతికే ఉంటుంది. ఆ ప్రార్థన ఏదో సమయంలో మందిరానికి నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక మనము భారము కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మన బాధ్యత, మన భారం కలిగి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కొంచెం ముందుకు వెళితే అదే రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనెను. చూడండి, రెండవది మనం నేర్చుకోవాల్సిన విషయం, అపోస్తలుడైన పౌలు అక్కడ తెలియచేస్తున్న విషయం ఏంటంటే, మొదట అతడు ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తుంది. రెండు, రక్షణ ఎలా వస్తుంది అనేది తెలియజేస్తున్నాడు. రక్షణ ఎలా వస్తుంది? వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. అదే అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం, 17వ వచనంలో, కాగా వినుట వల్ల మనకేమొస్తుంది? విశ్వాసం. మనమందరం ఎలా రక్షింపబడ్డాం? వినటం వల్ల. దేవుడిని అంగీకరించండి, దేవుడు పాపం నుండి విడిపించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఆయన వస్తాడు. ఇదే గాస్పల్, అదే సువార్త. ఇది మనకు దేవుడు అనేక మంది వ్యక్తుల ద్వారా మన దగ్గరికి తీసుకొస్తే అది విని మనం ఏం చేసాం? విశ్వసించాం. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఇప్పుడు వినుట ద్వారా విశ్వాసము కలిగిన మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే, హృదయములో విశ్వసించాలి. ఏంటంటే హృదయములో మనం ఏం చేయాలి? విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. బ్యాటరీ ప్రాబ్లమా? రైట్. వాక్యంలో మనం చూస్తే విశ్వాసం ఎలా వస్తుంది చెప్పాలి? వినుటి ద్వారా. అందుకే అపవాది ఏం చేయనివాడు? విన్నవాడు. రైతు విత్తనాలు వేస్తున్నారట. ఇప్పుడు సేవకుడిగా నేను కొన్ని విత్తనాలు వేస్తున్నాను, దేవుని మాటలు ప్రకటిస్తున్నాను. కొన్ని ఎక్కడ పడిపోతాయి చెప్పాలి? కొన్ని ఎక్కడ పడుతున్నాయి? ముళ్ళ పొదలో పడిపోతాయి. అది కొంతకాలం బాగానే ఎదుగుతుంది, కానీ ముళ్ళు ఏం చేస్తాయి? దాన్ని అణచివేస్తాయి. కొన్ని విత్తనాలు వేస్తున్నాను, ఆ విత్తనాలు వేసినప్పుడు కొన్ని ఎక్కడ పడతాయి? రాతి నేల. అది కూడా ఏం చేస్తుంది? రాతి అణిచివేస్తుంది, అది కూడా ఫలించదు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? త్రోవ పక్కన పడుతున్నాయి, అది కూడా పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోతాయి. కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలలో పడుతుంది. అంటే మనకు వినే వాళ్ళందరికీ ఎన్ని నేలలు ఉన్నాయి? 4 నేలలు. సినిమా థియేటర్లో ఎన్ని నేలలు ఉన్నాయి? 3 4 ఏమో నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. కూర్చున్న మనకి ఎన్ని నేలలు ఉంటాయి? మనకి 4. ఈ 4 నేలలో ఏ నేలలో పడుతుంది విత్తనం అనేది మనం చూసుకోవాలి. మంచి నేలలో పడుతుందా, ముళ్ళ పొదలో పడుతుందా, త్రోవ పక్కన పడుతుందా, లేకపోతే రాతి నేలలో పడుతుందా అనేది మనం గమనించుకోవాలి. మంచి నేలలో పడిన విత్తనం ఏం చేస్తుంది చెప్పాలి? ఫలిస్తుంది. వినుట ద్వారా విశ్వాసము కలుగును. రాహాబు స్త్రీ, ఆమె ఎవరు? వేశ్య. అంటే
ఒకరితో పాపం చేసి ఆమెను వేసి అనరు. ఏంటంటే ఒకరితో లేకపోతే జీవితాన్ని జీవించిన వారిని ఏమంటాం, భార్య భర్తలు అంటాం, లేదా వారి ధర్మాన్ని ఖచ్చితంగా కుటుంబ బాధ్యత నడిపించుకుంటున్నారని మనం మాట్లాడతాం. కానీ ఆమె ఇల్లీగల్ రిలేషన్షిప్ కలిగి, అక్రమ సంబంధాలు కలిగి అనేక మందితో పాపం చేస్తున్న స్త్రీ కూడా విందంట. దేనికోసం వింది? దేవుడు చేసిన కార్యాలు విని, ఇశ్రాయేలుకు దేవుడు చేసిన కార్యాలు విని, లేకపోతే రకరకాలుగా జీవిస్తున్న ఆమెకు కూడా యెరికో ప్రాంతం అంతా కూడా పాడైపోయినప్పుడు, లేదా దేవుడు దాన్ని పాడు చేసినప్పుడు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను రక్షించాడు. హల్లెలూయా. మొదట ఏం చేసింది ఆమె? విన్నదాన్ని ఏం చేసింది ఆమె? అంగీకరించింది కాబట్టి ఆమె నీతిమంతురాలిగా తీర్చబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క జాబితాలోకి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశంలో కూడా ఆమె వెళ్ళిపోయింది. అది దేవుని కృప. ఏదైనా వినుట ద్వారా వస్తుంది. వినేటప్పుడు, చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి ఏం చేయాలి? ఇష్టపడాలి. అది మనకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. వినుట ద్వారా విశ్వాసం. విన్న తర్వాత, విశ్వాసం వచ్చిన తర్వాత మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి ఏం చేయాలి? బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఉంది కదా. బాప్తీసం తీసుకోవాలంటే క్రీస్తుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా గుర్తించి మన హృదయంలో విశ్వసించి నోటుతో ఒప్పుకొని మనం ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం గమనించగలిగితే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలట. హల్లెలూయా. సువార్త వినాలి, విన్నదాన్ని అంగీకరించాలి, విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? పశ్చాత్తాపడాలి. ప్రభువా, అవును, ఒకప్పుడు ఈ సువార్త తెలియక నా ఇష్టానుసారంగా నేను జీవించాను. ఏది నీతో, ఏది అక్రమమో, ఏది మంచో, ఏది చెడో నాకు తెలీదు. ఈరోజు మీరు బయలుపరిచారు అని మనం ఎక్కడి నుంచి దూరం అవ్వాలి అంటే పాపము నుండి దేవుని వైపు తిరగాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదివితే అక్కడ ఖచ్చితంగా ఈ మాటలు రాసున్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అయితే మనం దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి. మూడవది, పశ్చాత్తాపడిన తర్వాత యేసు ప్రభును మన హృదయంలో విశ్వసించాలి. అదే చదువుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మన హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. ఏమని? ప్రభువా, నీవే మా రక్షకుడువు, నీవు మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మా కోసం తిరిగి లేచిన వాడు, మా కోసం రానే ఉన్నవాడు నీవే అని ప్రభువుగా విశ్వసించాలి. దానినే అందరి ఎదుట మనం ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. అందుకే బాప్తీసం తీసే ముందు అడుగుతాం, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావంటే తల ఊపితే ఒప్పుకోం. ఏం చేయాలి? చెప్పాలి. ఆ మాటలు వచ్చి కాబట్టి మనం అందరం ఏం చెప్పాలి? నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే సంఘం ఎదుట, దేవుని ఎదుట నేను రక్షింపబడుతున్నాను అనడానికి అదొక ఏంటంటే మనకు ఒక సాదృశ్యంగా పిలువబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకున్నప్పుడు ఎవరు కూడా మౌనంగా బాప్తీసం ఇవ్వరు. బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, క్రీస్తుని నీ ప్రభువుగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని విశ్వసిస్తున్నావా? ఆయన కోసం నువ్వు బ్రతుకుతావా? కష్టమైన, బాధ అయినా అంటే బ్రతుకుతానండి అంటారు. అలాగే ఆయన మళ్ళీ వస్తారు, అప్పటి వరకు ఆయన కోసం ఎదురు చూస్తావంటే ఎదురు చూస్తానండి అని చెప్తారు. ఇవన్నీ జరిగాక ఏం చేస్తారు? బాప్తీసం ఇస్తారు. అయితే బాప్తీసం అంటే, రక్షణ అంటే హృదయంలో విశ్వసించి పశ్చాత్తాపం కలిగి మన పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి అంగీకరించి ప్రజలందరి ఎదుట నోటుతో ఒప్పుకుంటేనే మనకు రక్షణ వస్తుంది. దీనికి ₹1 ఖర్చు కూడా లేదు. హల్లెలూయా. దేవుడి ద్వారా ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా మనము అందించాలి, దేవుని మాటలు అందించాలి. కనుక కేవలం ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనతో పాటు దేవుని మాటలు కూడా చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. దేవుని మాటలు ప్రకటించాలి. నువ్వు ఎలా రక్షింపబడ్డావు? నీకు ఎలా వచ్చింది రక్షణ? రక్షింపబడ్డానికి కారణం ఏంటి? నీ గురించి చెప్పు, ఎవడో గురించి అవసరం లేదు. నువ్వు ఎలా రక్షింపబడ్డావు? నువ్వు ఎలా దేవునికి అంగీకరించో, ఎందువల్ల నువ్వు అంగీకరించో, నీ పాత స్థితి ఏంటి, నమ్ముకున్న తర్వాత నీ స్థితి ఏంటి, అది చెప్తే చాలు.
ఎవరెవరో గురించి మనం చెప్పవసరం లేదు. నువ్వు ఎలా రక్షింపబడ్డావు, నువ్వు ఎలా మారు మనసు పొందావు, మారు మనసు పొందిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, పొందకముందు ఎలా ఉంది, పొందిన తర్వాత ఎలా ఉంది, అది చెప్పితే ప్రజల్లో ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు పౌలు పాత జీవితం ఏంటి? చాలా రోత జీవితం, మూర్ఖత్వ జీవితం. నమ్ముకున్న తర్వాత ఒకప్పుడు నేను మూర్ఖుణ్ణి అన్నాడు, ఒకప్పుడు నేను దుర్మార్గుణ్ణి అన్నాడు, ఒకప్పుడు నేను కనికరం లేని వాడిని అన్నాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడిని అన్నాడు. ఇప్పుడు నేను సంఘం కొరకు హింసింపబడుతున్నాను, నేను సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి కూడా, అనేక ఆత్మల కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడుతున్నానని భారము కలిగిన పరిచర్య చేసిన ఒక వ్యక్తిగా పౌలు గారిని గమనిస్తున్నాం. మొదట మనం ఏం నేర్చుకున్నాం చెప్పాలి? ప్రార్థన. 2, రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? వినాలి, హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. తర్వాత 3వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. మీ మొఖాలు చూస్తుంటే ఆమెను అనాలనిపిస్తుంది. 3వ వచనాన్ని, 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించుదురు? ఇందు నిమిత్తమై విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. ఎవరి పాదములు సుందరములు? మంచి ఎత్తి చెప్పులు వేసుకొని నీట్గా మెయింటైన్ చేసి వస్తే ఆ పాదములు కాదట సుందరములు. ఏ పాదములు సుందరమైనవి? దేవుని పని కొరకు రాళ్ళంట రప్పలంట వెళ్ళి ప్రయాణం చేసి, ఆ ప్రయాణం చేసి కాలు నడకన సువార్త చేస్తున్న పాదములు సుందరములు. కాళ్ళు పగిలిపోయండి, దానికి పేస్ట్ రాసేకో సూప్ రాసేకో మళ్ళీ బాగానే వచ్చేయండి అని కాదు. ఈరోజు ఏ పాదములు సుందరములు అంటే వాక్యం చెప్తుంది, సువార్త చేసే పాదములు ఒకవేళ చూడ్డానికి అసహ్యంగా కనిపించవచ్చు సమాజానికి. సువార్త చేసే పాదములు ఒకవేళ ఆ నడక వల్ల కాళ్ళు పగిలిపోవచ్చు, లేకపోతే సువార్త చేయటం వల్ల కాలు నడకన సువార్త పరిచర్య చేయటం వల్ల కాళ్ళు ఆకారం మారిపోవచ్చు, పాదాలు మనకున్నంత నీట్గా లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి సుందరమైందంట. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని బట్టి ఆలోచన చేయగలిగితే నిజమే, దేవునికి సువార్త ప్రకటించే భారము దేవుడు మనకు అనుగ్రహించారు. ఒకవేళ నువ్వు లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మాస్టర్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, కానీ అట్ ది సేమ్ టైం నువ్వు చేయవలసింది దానితో పాటు మనం ఏం చేయాలి? సువార్త, వ్యక్తిగత సువార్త. అవకాశం వస్తే ప్రజలతో వెళ్ళి దేవునికి మాటలు ఆయా స్థలాల్లో ప్రకటించవలసిన అవసరత వచ్చినప్పుడు తెలివిగా జ్ఞానముగా ఏంటంటే మనము సువార్త ప్రకటించవలసిన అవకాశం వచ్చినప్పుడు మనము దేవుని పనిని జరిగించాలి. సువార్త చేసే పాదములు సుందరములు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్తే కానీ ఒక 4-5 కొంపలు కనబడవు. ఏంటండి, మనకి ఇక్కడ 3 అడుగులు వేస్తే 100 ఇల్లులు కనబడతాయి, 3 అడుగులు వేస్తే 10 అడుగులు వేస్తే ఒక గ్రామం కనబడుతుంది. కానీ ఏజెన్సీల ప్రాంతాలకు వెళ్తే ఏంటంటే కొండలు ఎక్కి దిగితే కానీ ఒక 10 ఇల్లులు కనబడవు. అక్కడ నిజంగా ప్రజలు లేరనుకుంటాం, కానీ కొండెక్కి దిగితే కానీ అక్కడ కూడా ఒక గ్రామం ఉంది అనే సంగతి మనకు తెలియదు. నిజంగా వారి దగ్గరికి వెళ్ళాలంటే తప్పకుండా నడవాలి. కొన్నిసార్లు నడిచేటప్పుడు చిన్న చిన్న గొట్లు, కొండలు చిన్న చిన్న దారిలు చేసుకుంటారనమాట నడవడానికి. చిన్న బ్యాలెన్స్ తప్పితే, అందుకే కర్ర చేతిలో పట్టుకుంటారు కొండలు ఎక్కేటప్పుడు, వెళుతూ దిగుతూ ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకుంటారనమాట. ఎందుకని? జారిపోకుండా. ఏంటంటే కొన్ని సందర్భాల్లో కాళ్ళు జారిపోయే పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. సువార్త కోసం ఆ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా స్లిప్ అయిపోయే పరిస్థితి. అలాంటప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ నుంచి పడితే ఇంక కిందకే కదా మనం వెళ్ళిపోతాం, ఇంకెవరో రక్షించడానికి కూడా అవకాశం లేనని పరిస్థితి. కానీ మనం ఎంతైతే ప్రయాసపడుతున్నామో, ఎంతైతే దేవుని కోసం నడుస్తున్నామో, ఎంతైతే సువార్త కోసం మనం ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నామో,
ఆ పాదములు బయట వారికి అసహ్యంగా కనిపించవచ్చు, కానీ ఆకారాన్ని బట్టి దేవునికి మాత్రం సుందరమైనవి. హల్లెలూయా. దేవునికి మాత్రం సుందరమైనవి కనుక సువార్త చేసే పాదములు ఆయన దృష్టికి సుందరముగా కనిపిస్తున్నాయి. వాక్యములో ఈవెన్ యెషయా రాసిన గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఒక మిషనరీ మీకు తెలియచేస్తున్నాను. ఆయన ఎవరు అంటే సువార్త పని కోసం మన భారతదేశాన్ని ప్రేమించి మరి కాలినడకన సువార్త చేసిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. చెప్తారా? అందరు చెప్పండి. పడుకునే వాళ్ళు కూడా చెప్పండి. ఎవరు పడుకోలేదా? నాకే అలా పడుకున్నట్టు కనబడుతున్నారు. అయితే సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సువార్త చేసే పాదములు సుందరములని. అలాగే సాధు సుందర్ సింగ్ ఆయన పంజాబ్ ప్రాంతానికి చెందినవాడు. సిక్కు కుటుంబంలో పుట్టినవాడు. సిక్కు అంటే తలకి ఒక తలపాగు ఉంటుంది, వారు ఒక అంగీ టైప్లో వేసుకుంటారు. కాళ్ళకు కూడా వారికి ఏముండవు, చెప్పులు ఉండవు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇలాంటి ఆకారాన్ని కలిగి ఉంటారు. సో ఈ పంజాబ్ ప్రాంతానికి చెందిన ఈ సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి ఆయన సిక్కు మతంలో పుట్టినవాడు. అయితే క్రమంగా భక్తి భావజాలం, భక్తి అంటే బాగా ఇష్టం. ఆ భక్తిలో ఎలాగైనా దేవుణ్ణి తెలుసుకోవాలని అనే ఒక తాపత్రయం ఉండేదట. దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజ దేవుడు ఎవరో నేను చూడాలి అని. వారి గ్రంథాలన్నీ చదివాడు, పురాణాలన్నీ చదివాడు, మొత్తం గ్రంథాలు ఏమైతే ఉన్నాయో అన్నీ చదివాడు. కానీ అన్నీ చదువుతున్నాడు, కానీ క్రైస్తవ మతం అంటే ఆయనకు ఇష్టం ఉండేది కాదట. ఒక దినాన్ని ఆయనకి స్కూల్లో ఎవరో బైబిల్ ఇస్తే అక్కడే వారికున్న మాకున్న మతం కంటే ఇది గొప్పదా, మాకున్న గ్రంథాల కంటే ఇది గొప్పదా అని అక్కడే చించి పాడేశాడట. అలాంటి స్వభావం కలిగిన సాధు సుందర్ సింగ్ ఈ బైబిల్ను చింపేసిన తర్వాత ఒకలాంటి పోరాటం, ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి పోరాటంతో ఉండేవాడట. ఏంటో సమాధానం లేకపోవడం, ఏదో మనశ్శాంతి లేకపోవడం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా గ్రంథాలు చదువుతున్న సమయంలో, మరి ఎవ్వరూ కనిపించలేని సమయంలో చనిపోదామని రైల్వే స్టేషన్కి వెళ్ళి, రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చనిపోదాం అనుకున్న టైంలో దేవుడు తనతో మాట్లాడాడట. సాధు సుందర్ సింగ్తో మాట్లాడాడట. అలా మాట్లాడినప్పుడు ఆయన విన్న స్వరం ఏంటనంటే, ఇదిగో సాధు సుందర్ సింగ్, నీవు నన్ను హింసిస్తున్న యేసుని అని పౌలుతో మాట్లాడినట్టే మాట్లాడాడట. ఎవరో? దేవుడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్కి వచ్చిందో వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇదిగో నాకు నిజ దేవుడు కనిపించాడు, ఆయన యేసుక్రీస్తు వారు, ఇంతవరకు ఆయన అపార్థం చేసుకున్నాను, ఇంతవరకు గ్రంథాన్ని కూడా చింపివేశాను అని అంటే, తల్లిదండ్రులు నువ్వు ఆ మతాన్ని అంగీకరిస్తే నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ఇంట్లో ఉన్న ఆస్తి కూడా నీకు ₹1 రాదు. ఇలా ఎప్పుడైతే చెప్పారో కొన్ని రోజులు ఇబ్బంది పడి అక్కడే ఉంటూ ఖచ్చితంగా చెప్పాడంట, మీరు మాకు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, అలాగే మీరు నన్ను వెలివేసినా పర్లేదు, నేను మాత్రం యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టను అని చెప్పి ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడో కుటుంబం అంతా ఆయన్ని వెలివేసింది. వెంటనే చెప్పులు లేకుండా ఏంటండి, అతను వేసుకున్న సాధు బట్టల్లోనే కాషాయ డ్రెస్సుతోటే ఆయన బయటకు వచ్చేసి అలా సువార్త ప్రకటించడం ప్రారంభించాడట. అలా సువార్త ప్రకటిస్తూ ఎక్కువ శాతంగా ఆయన టిబెట్ అనే ప్రాంతంలో ఆయన ఎక్కువగా ఏంటండి కాలునడకన మరి సువార్త ప్రకటిస్తూ ఆయన అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాడట. హల్లెలూయా. ఇలా సువార్త ప్రకటించిన వ్యక్తి తన పాదములు చూస్తే తన కాళ్ళ నిండా రక్తం, బ్లీడింగ్ వచ్చేసేదట. తన పాదాలకి ఏమొచ్చేసేది? రక్తము కారుతూ, అయినా రక్తము కారుతున్న మంచు పర్వతాల్లోనూ ఏంటంటే టిబెట్ ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఐస్ పర్వతాల్లో చెప్పులు వేసుకోకుండా దేవుని కోసం సువార్త ప్రకటించడం వల్ల తన పాదముల నుండి బ్లీడింగ్, రక్తం కారుతూ ఉన్న సువార్తికుడిగా పేరు పొందాడు. అయినా సువార్త పని కోసం తన కాళ్ళు నుండి రక్తము కారుతున్న
దేవుని వాక్యం అంటుంది, సువార్త చేసే పాదములు సుందరములు. హల్లెలూయా. ఈరోజు తన కుటుంబాన్ని దేవుని కోసం విడిచిపెట్టాడు, తన ధనాన్ని, ఆస్తిపాస్తులు దేవుని కోసం విడిచిపెట్టాడు, సమస్తాన్ని దేవుని కోసం విడిచిపెట్టి తనకున్న ఆ సాధు డ్రెస్సులోనే అనేక ప్రాంతాలు కాలినడకన సువార్త పరిచర్య చేశాడు. ఎక్కడ చనిపోయాడో కూడా ఎవరికి తెలియదు, ఎక్కడ చనిపోయాడో ఎవరికి తెలియదు. ఆ మరణం ఇప్పటి వరకు మిస్టరీగా మారిపోయింది. బైబిల్లో హానోకు ఉంటాడు, ఆయన దేవుడితో నడుస్తూ నడుస్తూ మరణించాను, ఆయన సమాధి ఎక్కడ ఉందో తెలియదు. ఏలియా భయపడి ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అంటే దేవుడితో నడుస్తూ నడుస్తూ తను ఏమైపోయాడు, ఆహ్రోన్ అయిపోయాడు, ఆయన సమాధి కూడా భూలోకంలో లేదు. అలాగే ఈ సాధు సింగ్ గారి యొక్క సమాధి కూడా ఎక్కడ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో చంపారో తెలియదు, ఏ ప్రాంతంలో చనిపోయాడో తెలియదు, ఎవ్వరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆయన సువార్త చేస్తూ చనిపోయాడు. హల్లెలూయా. రక్తము కారుతున్న ఈ యొక్క లేకపోతే పాదాలతో భారతదేశం అంతా కూడా ఆయన కాలినడకన తిరగడానికి ఇష్టపడి సువార్త ప్రకటించాడు. ఈరోజు సువార్త దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బాధ్యత అనేది మనం గుర్తించాలి. ఇదే సువార్త మన దేశానికి రాకపోతే, ఇదే సువార్త మన ఇంటికి రాకపోతే, ఇదే సువార్త మన వ్యక్తిగత మన జీవితాల్లో రాకపోతే, సువార్త మన జీవితంలోకి వస్తేనే ఎంత దారుణంగా జీవిస్తున్నామంటే, సువార్త మన జీవితంలోకి రాకపోతే ఇంకెంత కంత్రిగళ్ళలో జీవిద్దామో మనం ఒకసారి ఆలోచించేయండి. అవునా కాదా? ఏంటండి, సువార్త వస్తేనే మనం ఇన్ని చేస్తున్నాం అంటే, సువార్త లేకపోతే ఇంకెలా ఉంటాం? ఒక్కొక్కడు ఒక్కొక్క దేశముద్ర అయిపోను, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అయిపోను, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతాలని, ఒక్కొక్క కుటుంబాన్ని ఏంటండి రకరకాలుగా పాడు చేసేవారుగా ఉండరు. ఈ మంచి వార్త మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఈరోజు మనం అందరము ప్రశాంతంగా ఉన్నా లేకపోయినా నెమ్మదిగా మనము జీవిస్తున్నాం. మోరావర్ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇక్కడ ఏదున్నా లేకపోయినా నేను మరణిస్తే నా ప్రభు దగ్గర ఉంటాను అనే ఒక నిశ్చయత మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఇది శాశ్వతము కాదని. కనుక ఇలాంటి మంచి బోధను వింటున్న నీవు నేను మనం అందరము, పౌలు ప్రార్థన చేశాడు ఎవరి కోసం? తన ఇజ్రాయేలు జాతి కోసం. ఈరోజు నుంచి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చూడండి, అపవాది ఏదైనా చేయనివస్తాడు కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడు. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, నిద్ర వచ్చేది. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, శరీరం సహకరించట్లేదని చెప్తుంది. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ఏదో ఒక ఆటంకం వస్తుంది. అందుకే ప్రార్థన చేయనివ్వకుండా అపవాది దూరం చేస్తాడు. అయినా ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా ఎంత కష్టమైనా, ఎంత ఖాళీ లేకపోయినా, భోజనం చేస్తున్నట్లు ఎంత ఖాళీ లేకపోయినా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం మాత్రం చెయ్యాలి. హల్లెలూయా. మన దినచర్యలో ఒక భాగంగా మారిపోవాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. 1, ప్రార్థన చేసే వ్యక్తిగా పౌలుని చూస్తాం. 2, రక్షణ ఎలా వస్తుందో చెప్పాడు. ఎలా వస్తుందట? వినుట వల్ల వస్తుంది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసము ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. పశ్చాత్తాపడాలి, పాపము నుండి వేరవ్వాలి. ఆయన సొంత రక్షకుడి అంగీకరించినప్పుడు మన పాపాలు క్షమింపబడుతున్నాయి. అది నోటితో ఒప్పుకున్నప్పుడు మనం రక్షింపబడుతున్నాం. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. 3వది, మనందరికీ ఒక బాధ్యత ఉంది. నీ పరిధిలో నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో అక్కడ వ్యక్తిగతంగా సువార్త ప్రకటి. ఈరోజు 10 మంది కలిసి వెళ్తే మత మార్పిడి అంటున్నారు. అందుకని నీ ఒక్కడవే నీ తోటివాడితో చెప్పు. నువ్వు ఒక్కడవే పని చేసుకుంటున్నావా? నీ పని చేసేటప్పుడు 2-3 ఉంటారు. వ్యక్తిగతంగా చెప్పు. ఎవడన్నా ఆప్ చేస్తాడా? ఎవడన్నా వ్యతిరేకిస్తాడా? అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా? పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి. 10 మంది వెళ్ళి సువార్త చేయనివ్వలేని పరిస్థితుల్లో ఎలా చేయాలి? సువార్త చేయాలి. ఎలా చేయాలి అంటే ఈరోజు జ్ఞానంతో చేయాలి. అందుకే మన తెలిసిన వాళ్ళు, మన తోటివారు, మనతో ఉండేవారు, మనతో పనిచేస్తున్న వారిని ఒక్కొక్కరినిగా మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయడమే కాదు, వారికి దేవుని మాటలు ప్రకటించు. మన దగ్గరికి ఎంతోమంది వస్తూ పోతున్నారా? ఈరోజు చాలామంది, కొంతమంది షాపులు ఉన్నాయి. ఏంటండి, ఏసేపు గారికి ఒక షాప్ ఉంది.
అక్కడికి చాలామంది వస్తారు, వేసేయడమే, వింటే వింటారు లేకపోతే లేదు. లక్ష్మి గారికి ఒక షాప్ ఉంది, అక్కడ కూడా ఏదట అనేక మంది వస్తారు, ఒక మాట చెప్పడమే, తర్వాత వింటారా లేదా అనేది తర్వాత సంగతి. ఆశీర్వాదం గారికి ఒక షాప్ ఉంటుంది, అక్కడ కూడా చాలామంది వస్తారు, ఆయనకు కూడా దేవుని మాటలు కటింగ్ చేస్తే ఏం చేయాలి? చెప్పడమే. నేను కూడా కటింగ్ చేయించుకోనకి వెళ్తాను, చాలా సంవత్సరాల నుంచి ఆయన దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళినప్పుడల్లా ఏదో మాట కదలేస్తాను. ఎందుకంటే బాగా క్లోజ్ క్లోజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? స్టార్టింగే చెప్పేకూడదు, ఏం చేయాలి? క్లోజ్ అవుతున్న కొలది సత్యం అనే విత్తనం వారికి వెయ్యాలి. మనం ఎప్పుడైతే కలుస్తామో, మన మనసులు ఎప్పుడైతే కలుస్తాయో, వెంటనే మనం ఏది చెప్పినా వింటారు, ఆలోచన చేస్తారు. అలాంటి పరిస్థితికి మనం తీసుకురావాలి. వెంటనే చెప్పేయడం అనేది వెంటనే ఎవరు వినరు, కానీ వారితో పరిచయం పెంచుకొని స్నేహం వెంటనే చేస్తామా? వాడు ఎవడో తెలుసుకుంటాం, వాడు మాట్లాడేటో తెలుసుకుంటాం, వాడి విధానం ఏంటో తెలుసుకుంటాం, అప్పుడు మనం వాడితో మూవ్ అవుతాం. అలాగే మనము కూడా సువార్త ప్రకటించేటప్పుడు జ్ఞానంగా ప్రకటించాలని వాక్యం చెప్తుంది. ఒకవేళ సువార్త కోసం నడుస్తున్నామా, పాదయాత్ర చేస్తున్నామా, నిజంగా మన పాదాలు సువార్త కోసం పరిగెడుతున్నాయా, కష్టపడుతున్నాయా? బయటికి అందంగా లేకపోవచ్చు, కానీ మన ప్రభు దృష్టికి సుందరంగా ఉన్నాయి. దేవుడికి మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. 3 విషయాలు, ప్రార్థన, రక్షణ, సువార్త అనే 3 విషయాల విషయమై మనము జ్ఞాపం చేసుకుందాం.